గుంటూరు జిల్లా టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఈసారి జిల్లా టీడీపీ సారథ్య బాధ్యతలపై కీలక నిర్ణయం జరగబోతుందంటున్నారు. దానిపై గుంటూరు టీడీపీ వర్గాలలో అధిష్టానం కూడా చర్చిస్తోందట. ఆ మార్పు జిల్లాపైనే కాదు రాష్ట్రంలోనూ కీలకంగా ఉండే విధంగా టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తోందట. అసలు ఏంటా మార్పు? జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ ఎందుకు ఆ నిర్ణయం దిశగా ఆలోచిస్తోంది? ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఘన విజయం సాధించింది. రానున్న రోజుల్లోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ పటిష్టమైన పార్టీగానే ముందుకు వెళ్లే విధంగా అధిష్టానం కీలకమైన ఆలోచనలు చేస్తోందట. జిల్లాల్లో మరింత దూకుడుగా టీడీపీ ముందుకు వెళ్లేలా అడుగులు వేయడానికి సిద్ధమవుతోందట. అందులో భాగంగా అధిష్టానం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో అత్యంత కీలకమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్న తాటికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఇటు రాజధాని ప్రాంతంలో కీలకంగా ఉంటున్నారు. శ్రవణ్ కి పార్టీ బాధ్యతలు కూడా ఉండటంతో కొంత ఇబ్బందిగా ఉందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రానున్న రోజుల్లో అమరావతికి సంబంధించినటువంటి అంశాలు మరింత కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకి కొంత విశ్రాంతినిస్తూ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలను వేరే వారికి అప్పగించి పార్టీని జిల్లాలో మరింత పటిష్టం చేయాలన్న ఆలోచన అధిష్టానానికి ఉన్నట్లు గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. శ్రవణ్ నుంచి పార్టీ పగ్గాలను వేరొక కీలక నేతకి ఇచ్చి పార్టీని గుంటూరు జిల్లాలో ఎదురులేకుండా చేయాలని అధిష్టానం చూస్తోందట. అయితే మరి పార్టీకి సంబంధించిన బాధ్యతలు వేరే వారికి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి అనే చర్చ మొదలైంది. ఒకరిద్దరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నప్పటికీ వారికి పార్టీ బాధ్యతలిస్తే జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న దానిపై కూడా అంతర్గతంగా అధిష్టానం సర్వేలు చేస్తున్నట్లు జిల్లా కీలక నేతలు అంటున్నారు. ఈసారి గుంటూరు జిల్లాకు సంబంధించి పార్టీ బాధ్యతల విషయంలో సామాజిక వర్గాల వారీగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సముచిత స్థానాలు పార్టీలో వచ్చే విధంగా ఉండేలా కసరత్తు మొదలైందంటున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పార్టీకి సంబంధించి పగ్గాలు ఇవ్వాలంటే సీనియర్ నేతలకు ఇస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ సీనియర్ నేతలకు ఇవ్వాలంటే ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి? ప్రస్తుతం నూతనంగా పార్టీలో యాక్టివ్గా ఉన్న నేతలకు ఇస్తే ఎలా ఉంటుంది అన్న దిశగా టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోందంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రిజర్వేషన్ అంశాలతో మహిళలకు మరికొంతమందికి ఈసారి టికెట్ ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. దాంతో ప్రస్తుతం మహిళలను పార్టీకి సంబంధించి మరింత కీలకంగా చేయాలన్న ఆలోచన చేస్తోందట టీడీపీ అధిష్టానం. ఇందులో భాగంగా టీడీపీ కంచుకోటగా భావించే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ విధంగా మహిళా నేతలను ప్రోత్సహించడంతో రానున్న రోజుల్లో మహిళా రిజర్వేషన్లు వచ్చినా పార్టీలో చురుగ్గా పనిచేస్తోన్న మహిళలకు అవకాశం ఇవ్వటం ఈజీగా మారే అవకాశం ఉంటుందన్న అంచనాలు వేస్తున్నారు. అందులో భాగంగానే గుంటూరు జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలను మహిళా నేతకిస్తే పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం మరింత ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉండటంతో పాటు రానున్న రోజుల్లో ఈ అంశం పార్టీకి మరింత అనుకూలంగా మారుతుందని టీడీపీ అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. ప్రస్తుతానికి గుంటూరు జిల్లాలో మహిళా నేతకి పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇవ్వాలంటే ముందుగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గల్లా మాధవి పేరును కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ప్రస్తుతం జిల్లాలో కీలకంగా ఉన్న మాధవికి పార్టీ పగ్గాలు కూడా ఇస్తే మరింత దూకుడుగా పార్టీ ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న అభిప్రాయం కొందరి నేతల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్న గల్లా మాధవి పార్టీలోకొచ్చి ఎక్కువ కాలం కాకపోవటం, రాగానే ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ప్రస్తుతానికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మిగిలినటువంటి వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని ఓ సీనియర్ నేత పార్టీ అధిష్టానానికి సూచించారట. మరి మహిళా నేతలకే ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలన్న ఆలోచన కూడా పార్టీ అధిష్టానం సీనియర్ నేతల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటోందట. అలా కాకుండా సామాజిక వర్గాల వారీగా ఆలోచించి ఇప్పటిలాగే పార్టీ కోసం పనిచేసే మరో నేతకి అవకాశం ఇవ్వాలంటే ఎవరికి ఇస్తే బాగుంటుందన్న సర్వేలు కూడా జరుగుతున్నాయంట.
బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? లేకపోతే గతంలోనూ జరిగినటువంటి చర్చల్లో భాగంగా కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ వర్గానికి మళ్లీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న విధంగా అధిష్టానం అభిప్రాయాలు సేకరిస్తోంది. ఏది ఏమైనా గుంటూరు జిల్లాలో పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో పాటు ప్రస్తుతం పార్టీలో యంగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరినీ కలుపుకొని వెళ్లే నేతకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఇటు పార్టీ అటు ప్రభుత్వం రెండూ ఒకే గాడిపై నడిచే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు జూనియర్ల మధ్య విభేదాలు రాకుండా అందరూ సమన్వయంతో నడిచేలా చేయగల నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.